త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కులం వారసత్వం డబ్బు లేకుండా ప్రజలంతా ఎన్నికల్లో పాల్గొనాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆల్ తెలుగు ప్రజా పార్టీ విశాఖ పార్లమెంట్ పరిశీలకురాలు సంధ్య అన్నారు. శనివారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగా లేదని ఒక హక్కు విలువ కోసం వివరిస్తామన్నారు. ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్ల ప్రకారం టికెట్లు ఇస్తామని, విద్య వైద్యం అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 174 స్థానాల్లో మా పార్టీ పోటీ చేస్తుంది. నాకు ఈ పార్టీలో ముఖ్యంగా ఆకర్షించిన అంశం బీసీ ముఖ్యమంత్రి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనే కొత్త పార్టీ తరపున విశాఖపట్నం పార్లమెంట్ అబ్జర్వర్గా విశాఖపట్నంలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి అధ్యక్షుల్ని, ఎమ్మెల్యే కంటెస్టెంట్ చేయబోయే వారిని నియమించడానికి ఆహ్వానిస్తూ ఏటీపీ పార్టీ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరి సహకారం కోరడం అయింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కుల వారసత్వ ఆధారమైన పార్టీల యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. కేంద్రంలో అదేవిధంగా మతపరమైన బయాస్డ్ గవర్నమెంట్స్ రన్ అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితి ఒక కామన్ మ్యాన్ భవిష్యత్తుకు కానీ రాబోయే తరాలకు కానీ ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు అన్న ఉద్దేశంతో ప్రజల నుంచి ఒక అవగాహన కలిగిన సభ్యులందరూ కలిసి మేధావి వర్గం ప్రజలకు ఏం కావాలనే ఉద్దేశంతో, అంటే కుల వారసత్వ పార్టీల నాయకుల యొక్క ఉద్దేశాలతో వస్తున్న ప్రభుత్వాలు కేవలం వారి ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయి, కానీ ప్రభుత్వాలు ఏవి కూడా కామన్ మ్యాన్కి ఉపయోగపడట్లేదు. దానికి నిదర్శనం కావాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎదుగుతారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ వారసత్వ తీసుకుంటున్న వారసులు ఎదుగుతారు, వారు స్థాపించిన సంస్థలు ఎదుగుతాయి, కానీ ప్రజలకు చెందిన సంస్థలు ఎదగరు, ప్రజలు అభివృద్ధి చెందరు, ప్రజలకున్న కష్టాలు పోవు, ప్రజలకు అంటూ ఉన్న వనరులు ప్రజలకు మిగలట్లేదు. ఇదే కనుక నిజంగా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అయితే మన డెమోక్రటిక్ ఇండియాలో ఇది మంచి గవర్నమెంట్ కాదు, అంటే గవర్నమెంట్ యొక్క తీరు కాదు. అందుకని ఏటీపీపీ అనే కొత్త పార్టీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఇప్పటికిప్పుడు ఏదో పరిస్థితులను చూసి వచ్చిన పార్టీ కాదు. 2018 జూన్లో ఓట్ ఫర్ డిమాండ్ అనే మూవ్మెంట్తో ప్రజలకి ఓట్ హక్కు గురించి, ఓటు విలువ గురించి, ఓటు వేసే ముందు ప్రజలు ఏం ఆలోచించాలి అనే అంశాల గురించి వాళ్ళకి రకరకాల అవగాహన కార్యక్రమాలు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తూ 2018 నుంచి ఇంతవరకు మేము వాళ్ళకి చేస్తూ 2-3 సంవత్సరాలు కంటిన్యూస్గా మాక్ అసెంబ్లీ అనేది ఒకటి కండక్ట్ చేసి ప్రజలకంటూ అవసరమైన బిల్స్ వస్తే ప్రభుత్వం ఎలా రన్ అవుతుందో మచ్చుక చేసి చూపిస్తే, రెండు ప్రభుత్వాల్లోనూ మేము తీసుకున్న అంశాలని వాళ్ళు కొన్ని రకాలుగా వాటిని మార్చి వాళ్ళ ప్రభుత్వాలను ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేశారు. అలాంటి పరిస్థితిలో మేము ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాక్ అసెంబ్లీలో మేము తీసుకున్న అంశాలే ఇంత పాపులారిటీని వాళ్ళకి ఇచ్చినప్పుడు, మేధావులందరూ కలిసి ఒక మేనిఫెస్టో తయారు చేస్తే అది ప్రజా మేనిఫెస్టో అయ్యి ఉంటాయి. ప్రజల యొక్క భవిష్యత్తుని అది నిజంగా టార్గెట్ చేసి చూపించినప్పుడు ప్రజల కోసమే ఒక పార్టీ నిలబడితే ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఆవిర్భవించిన ఆల్ తెలుగు ప్రజా పార్టీ 22 సంవత్సరాలు ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఫౌండర్గా ఉన్న శ్రీ డాక్టర్ కటకాల శివభాగ్యరావు